ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏమో మా ఫ్యామిలీలో ఒక హాఫ్ సారీ ఫంక్షన్ జరిగిందనమాట. సో, అక్కడ ఆ రోజంతా ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది ఒక చిన్న వ్లాగ్ చేశాను. యాక్చువల్‌గా ఈ వీడియో చేయాలనే థాట్ నాకైతే లేదు. కానీ అందరూ అడిగారనమాట. అక్కడ మా ఫ్యామిలీలో అందరూ నా సబ్స్క్రైబర్స్ కదా! సో, అందరూ అడిగారు. సరే నేను వ్లాగ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ ఫంక్షన్ వచ్చి కన్వెన్షన్స్ అనే హాల్‌లో జరిగింది. ఇది సింహాచలం దగ్గర గోశాల దగ్గర ఉందనమాట. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. సో, ఇది మా అత్తయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. అంటే నాకు బాబాయ్ అవుతారు. బాబాయ్ వాళ్ళ అమ్మాయిది. సో, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి కొంచెం గ్రాండ్‌గా చేశారు. సో, అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ డెకరేషన్ అది చాలా బాగుంది. ఎంట్రన్స్‌లో వచ్చి సైకిల్ లాంటిది పెట్టారనమాట. సో, డెకరేటివ్ పీస్ లాగా. అండ్ ఆరుష్ వచ్చి అది పాడు చేస్తున్నాడు. నేను తర్వాత ఫిక్స్ చేశాను. ఎంట్రన్స్ డెకరేషన్ వచ్చి ఇలా ఉంది. చాలా బాగుంది డెకరేషన్ అంతా. బ్యాక్‌డ్రాప్ గానీ, ఫ్రంట్ ఎలివేషన్ గానీ ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఫంక్షన్ హాల్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. సో, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్న ఫంక్షన్స్ అయితే సరిపోతుంది. ఫ్రీగా ఉంటుంది. సో, మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అండ్ ఆ రోజు క్లైమేట్ అయితే కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కదా! సో, ఆ రోజనమాట ఈ ఫంక్షన్ జరిగింది. అండ్ అందరం వచ్చేసాము. సో, మీకు నా ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోస్‌లో చూపించాను కదా! సో, ఈరోజు కూడా మళ్ళీ అందరిని చూపిస్తాను. అండ్ ఆరుష్ ఇక్కడి నుంచి రావట్లేదు. అక్కడ చైర్స్ ఆట ఆడుతున్నాడు. సో, ఎంత రమ్మన్నా రావట్లేదు. అక్కడే చాలా సేపు ఉన్నామనమాట. సో, ఎంట్రన్స్ అనమాట అది. అండ్ ఈ ఫ్లోర్‌లో వచ్చి ఫంక్షన్ జరుగుతుంది. పైన లంచ్ అవి పెడుతున్నారు. అండ్ ఆ పైన వచ్చి రూమ్స్ అవి ఉన్నాయి. సో, చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు. అంటే ఇంచుమించు 1000 దగ్గర వచ్చినట్టున్నారు. 1000 కాకపోయినా ఒక 700, 800 అయినా వచ్చుంటారు. అందుకే చాలా రష్‌గుంది. ఇక్కడొచ్చి వెజ్ మెనూ అనమాట. సో, ఫస్ట్ అయితే ఆరుష్‌కి పెట్టేద్దాము. ఆరుష్‌కి ఆకలేస్తుంది గదా! అని చెప్పి ఆరుష్ కోసం ఫుడ్ తీసుకోవడానికి వచ్చాము. సో, వెజ్ సెపరేట్ అండ్ నాన్ వెజ్ సెపరేట్‌గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక స్క్రీన్ పెట్టారు. సో, కిందంతా ఏం జరుగుతుందో చూడడానికి ఉంటుంది కదా! అండ్ ఇటు సైడ్ వచ్చి ఇక్కడంతా నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్‌లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. లైక్ చికెన్, మటన్, ఫిష్, ఎగ్, ప్రాన్, సో, అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ క్రౌడ్ అంతా కనిపిస్తుంది కదా మీకు. సో, ఇంత క్రౌడ్ ఉన్నారనమాట. అండ్ నేను ఆరుష్‌కి ఒక చైర్ తెచ్చాను. ఆరుష్‌కి, మమ్మీకి కూర్చోడానికి. అండ్ ప్లేట్ కూడా ఇచ్చాము. సో, మమ్మీ వచ్చి ఆరుష్‌కి తినిపిస్తున్నారు.
మమ్మీ ఉన్నారు కాబట్టి నాకు ఆరుష్‌కి తినిపించే ఇది లేదు. మమ్మీ తినిపిస్తారు. సో, ఎంత బావుంటుంది కదా! మమ్మీ వాళ్ళున్నప్పుడు. వాళ్ళే చూసుకుంటారు చక్కగా. అండ్ ఈ ఫంక్షన్ అంతా కూడా ఆరుష్ ఎక్కువ మమ్మీ దగ్గరే ఉంటాడు. అంటే మమ్మీ ఎత్తుకుంటూ ఉంటారు. అండ్ ఇటు సైడ్ వచ్చి బొమ్మిడాల పులుసు అలా ఏమో అంటారు కదా! సో, అవి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ వెరైటీస్ ఏవో ఉన్నాయన్నమాట. అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత కిందకొచ్చాము. అండ్ వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా, నా సబ్స్క్రైబర్స్ కూడా. సో, అందరికీ ఫోటో తీస్తున్నా అనుకుంటున్నారు వాళ్ళు యాక్చువల్‌గా. తర్వాత చెప్పాను వీడియో అని. సో, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. అండ్ మేము ఇంచుమించు ఒక 3, 4 అవర్స్ అక్కడే ఉన్నాము ఫంక్షన్ హాల్ దగ్గరే. అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా అలా అందరం కలిసి టైమ్ స్పెండ్ చేశాము. సో, ఇప్పుడొచ్చి ఫోటోషూట్ జరుగుతుంది. సో, అలా ఏవో డిఫరెంట్‌గా ఫోటోస్ ఇంకా వీడియోస్ తీస్తున్నారు. ఇక్కడ అందరూ ఇటు సైడు చిల్ అవుతున్నారనమాట. అందరూ మాట్లాడుకుంటున్నారు చక్కగా కూర్చొని. ఇక్కడ మా మావయ్య గారిని చూపిస్తాను. మీకు ఆల్రెడీ చూపించాను. మళ్ళీ చూపిస్తున్నాను. సో, తనే మా మావయ్య గారనమాట. కండువా వేసుకున్నారు కదా! సో, మా మావయ్య గారు. అండ్ వెనకాతల మమ్మీ, అక్కడ పక్కనొచ్చి నా తోటికోడలు, ఫస్ట్ తోటికోడలు. సెకండ్ తోటికోడలు బెంగుళూరులో ఉంటారు చూపించాను కదా! సో, తినేమో ఫస్ట్ అనమాట. చూసారు కదా! డెకరేషన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ అంతా బాగుంది. అండ్ మా వదిన్ని కూడా చూపిస్తాను మీకు. అక్కడ బ్యాక్‌నేమో ఫోటోషూట్ జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఏమో పిల్లల హడావిడనమాట. యాక్చువల్‌గా మేము ఇంతసేపు ఎందుకున్నాము అంటే, ఇప్పుడు టైమొచ్చి 3:30 అయిపోతుంది. డాన్స్ ప్రోగ్రామ్‌కనమాట. అంటే లాస్ట్ టైము మా ఇంట్లోనే మా వదిన వాళ్ళ అమ్మాయిది ఇలాగే హాఫ్ సారీ ఫంక్షన్ అయినప్పుడు ఫుల్ డాన్సెస్ వేశాము అందరం. అండ్ బాగా ఎంజాయ్ చేశాము. సో, అలానే ఇప్పుడు కూడా మ్యూజిక్ అది పెట్టుకొని అందరం సరదాగా వేసేటట్టు ఉంటే బావుంటది కదా అనుకున్నాము. కానీ అనుకోకుండా మ్యూజిక్ సిస్టమ్‌ది ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో, అవేమీ జరగలేదు. ఇక్కడ వచ్చి అత్తయ్య పక్కన కూర్చున్నారు కదా! తనొచ్చి మా వదిన అనమాట. సో, వీళ్ళందరూ ఫ్లవర్స్ కిందేసి పైనేస్తున్నారు మళ్ళీ. ఎంత చెప్పినా వినట్లేదు. సో, సరేలే ఆడుకొని అని వదిలేసాము. పడిపోతావు. బాగా ఇంప్రూవ్ అయింది. డాన్స్ వేస్తుంది కదా! తనేమో మా వదిన వాళ్ళ చిన్నమ్మాయి అనమాట. తను స్టార్ట్ చేసింది. కానీ మధ్యలో చెప్పాను కదా! ఈ మ్యూజిక్ ప్రాబ్లమ్ వల్ల ఇంకా ఆగిపోయిందనమాట. సో, అంతే ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. ఇది ఒక చిన్న డే ఇన్ మై లైఫ్ వీడియో. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్‌ని చూడడం ఫస్ట్ టైమ్ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. See you. Bye-bye. Take care. Have a nice day. Happy Sunday.